కూర్చోవడం వల్ల ఏమవుతుంది, డైజెషన్ సిస్టమ్ చక్కగా మెరుగుతుంది. అంటే మీరు తిన్న ఫుడ్ తొందరగా అరిగిపోయి మీ లైట్ ఉంటుంది స్టమక్ కూడా వజ్రాసనం చేయడం వల్ల. టైం ఉండదు కాబట్టి నైట్ ఒకటే కదా టైం ఉండేది. ఇది గుర్తుపెట్టుకోండి మీ చిల్డ్రన్స్, మీకు చాలా ఇంపార్టెంట్ యోగా. మీ క్రికెట్ మీ కోచ్ ఎంత ఇంపార్టెంటో యోగా ఇంపార్టెంట్. మీ బాడీలో ఫ్లెక్సిబిలిటీ అవ్వడం కానీ, మీ బాడీలో మజిల్ బిల్డింగ్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఏజ్లో చేశారనుకోండి మీ బాడీ ఎలా కావాలి, ఒక కుండలో పొమ్మన్న పోతారు మీరు, ఒక స్మాల్ కావాలి, రైట్? సో వితౌట్ ఫ్లెక్సిబిలిటీ షార్ప్గా ఉండదు, గుర్తుపెట్టుకోవాలి. ఇంట్లో ఏది పెడితే తిని హ్యాపీగా మీ కాన్సన్ట్రేషన్ ఏదానిపైన ఉండాలి. యూ హ్యావ్ టు విన్ యువర్ రైట్. సో అది మీ టార్గెట్. కంపల్సరీ ఇంట్లో ఫుడ్ ఈజ్ అ మస్ట్. ఎందుకు ఇంట్లో ఫుడ్ మస్ట్? సో అది టార్గెట్. రెడీ? ఇది కూడా చాలా ఇంపార్టెంట్ మీకు. దిస్ చిన్ ముద్రే అండ్ క్లోజ్ యువర్ ఐస్. డీప్ బ్రీత్. డీప్ బ్రీత్ ఎక్కడ? నాసిక్. నాసిక్ అంటే ఏంటి? ముక్కు. సి నన్ను ఒక్కసారి మీరు అందరు అబ్జర్వ్ చేయండి. ఇలా అంటే మనం ఏం చేస్తున్నాము, ఇన్హేల్ నాసిక్, ఎక్సేల్ మౌత్. డీప్ బ్రీత్ యువర్ నాసిక్ అండ్ డీప్ బ్రీత్ అవుట్ ద్వారా వదలాలి. నైస్. అందరు కాన్సన్ట్రేషన్ తోనే ఉన్నారు. ఈ రబ్ ద పామ్ మన ఇన్సైడ్ అబ్జర్వింగ్ చేయండి. స్ట్రెచ్ అప్ అప్. సి అందరూ స్ట్రైట్. సోలీ రిలాక్స్ చేస్తారు. గుడ్ మార్నింగ్. మనము ఇక్కడ కూడా ఒక సబ్జెక్ట్ ఇక్కడ ప్రెస్ చేసామా, వాట్ ఎవర్ ఇట్లా ప్రెస్ చేయగానే మనం ముద్ర వాట్ and breathe out. So press with your swasa. Inhale nasik, exhale down. Bend like this. Everybody stretch. Back తీసుకో legs. Head inside. Push. Very good. చేతులు వెనక్కి వెళ్ళిపో. తీసుకోవాలి tightness your body. పాదాలు